గ్రహించాలి, అది పొలిటికల్ పార్టీ గ్రహించాలి. రైట్. ఒక్కసారి మనము కాంగ్రెస్ నాయకులతో మాట్లాడదాం. భీమరావు గారు నమస్తే అండి. ఒకసారి అన్మ్యూట్ చేయండి భీమరావు గారు. నమస్తేనండి. నమస్తే నమస్తే అండి. నమస్తే అండి. ఇక్కడ సవాల్ విసిరి ఢిల్లీ వెళ్ళిపోయారనేది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. మీ ముఖ్యమంత్రి గారికి మాట్లాడేటప్పుడు బేసిన్ అంటే ఏందో తెలియదు, బెండకాయ అంటే ఏందో తెలియదని కేటీఆర్ గారు కామెంట్ చేసిర్రు. అంటే ఏంటి, నీటి ప్రాజెక్టుల పైన అసలు అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి, తెలంగాణ సమస్యల పైన ఏమాత్రం అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి అనేది బీఆర్ఎస్ నాయకులు లేకపోతే కేటీఆర్ చాలా బహిరంగంగానే చెప్తున్నారు. అంటే ఏమాత్రం అవగాహన లేదు, తెలంగాణ భౌగోళికంగా కానీ లేకపోతే ఇతర సమస్యలపైన ఎక్కడా కూడా అవగాహన లేకుండా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు. కేవలం ముఖ్యమంత్రికే కాదు, వాళ్ళ మంత్రులకు కూడా ఏమాత్రం అవగాహన లేదంటూ చెప్పారు. అంటే ఇంకో మాట ఏం చెప్తున్నారంటే, అసెంబ్లీకి వచ్చి చర్చించాలి కదా అని మీరు అడుగుతున్న ప్రతిసారి మా మైకులు కట్ చేస్తున్నారు అనేది వాళ్ళ సమాధానం. అసలు ఏం చెప్తారు? సవాల్ విసిరిన తర్వాత మరి బహిరంగ చర్చకైనా సిద్ధమని రావాల్సిందేమో కదా. అంటే ఇప్పుడు ఈ విషయం పైన చర్చకు వచ్చినటువంటి ప్యానల్ సభ్యులందరికీ నమస్తే. ఒక విషయం ఏంటంటే ఇక్కడ మనం బాగా గ్రహించాలి. ఏదైతే రేవంత్ రెడ్డి గారు సవాల్ విషయాలని చెప్పారు, ఏమంటే వీళ్ళు చేస్తున్నటువంటి అబద్ధ ప్రచారాన్ని, గ్లోబల్ ప్రచారాన్ని, సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాన్ని అక్కడ కాదు అసెంబ్లీకి రండి చర్చిద్దామని చెప్పేసి ఈవెన్ బీజేపీ వాళ్ళకి కానీ లేకపోతే ఈవెన్ బీఆర్ఎస్ వాళ్ళకి సవాల్ విషయాలు. సవాల్ విసిరిన తర్వాత వీళ్ళు ఏం చెప్పాలి? అసెంబ్లీ నిర్వహించండి, అసెంబ్లీకి వచ్చి చర్చిస్తామని చెప్పాలా, లేకపోతే పోయి చెప్పాలా? కానీ మేము కుర్చీ చేస్తాము, మీరు ప్రెస్ క్లబ్ కు రండి, లేకపోతే ఇందిరా పార్క్ దగ్గర రండి అని చెప్పడం కేసీఆర్ ఇచ్చినటువంటి కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే పూర్తిగా ఫాల్స్ అన్నట్టు. ఒక రాజకీయాన్ని అంటే రెచ్చగొట్టే వాక్యాలు తప్ప దాంట్లో మాట్లాడే మాటలు బల్పు మాటలు అంటారు దాన్ని. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గారి చైర్ ఎక్కడ ఉండాలి? అసెంబ్లీలో ఉండాలి. చర్చించడానికి సభ్యులు ఎక్కడ ఉండాలి? అసెంబ్లీకి రావాలి. వాళ్ళ చట్టసభలో ప్రతిపక్ష హోదా కలిగించారు, ఒక చైర్ కేటాయించారు. కానీ చైర్ ఎత్తుకొని మేము తిరుగుతాము, చైర్ నెత్తినేసుకొని తిరుగుతాము, మీ చైర్ మా పక్కనే ఉన్నది, మీరు దాంట్లో కూర్చొని ఇక్కడ కూర్చొని మాట్లాడతాం అనేది కేసీఆర్ బల్పు మాటలు అంటారు. ప్రజలు ఆల్రెడీ ఇప్పుడు ఎలక్షన్ వాళ్ళు తిరస్కరించి వాళ్ళకి వార్త పెట్టినా కానీ వాళ్ళ బల్పు తగ్గుతలేదు. కాబట్టి రాబోయే స్థానిక ఎలక్షన్ ఖచ్చితంగా ఇవన్నీ వాళ్ళు పెడతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.